ఏం కలబెట్టద్దు నువ్వు అయిపోయినా ఇయ్య అటు చూడు లారీ వస్తాను బస్సు బస్సు కార్ ఆ పక్క దాడు ముందు చూసుకో సార్ ఆ పక్క లాక్ ఉంది కదా బ్రేక్ వేసే పడతావా వద్దు అది గమ్మున ఏం సౌండ్ రాయ్ కింద क्रास में जा रहा बॉन्द रोड की वन
కొక్కంటి క్రాస్ మీదనా? అదే ఇట్లా ఈ రోడ్ పెట్టుకున్నాలే. కొక్కంటి క్రాసు, మళ్ళీ మమదాబాద్ క్రాసు, గోరంట్ల మాది ఇంకా చెక్ పోస్ట్. ఈ కొత్తకోట పైన వద్దా అవన్నీ నీకు చుక్కలు కనపడతా. నైట్ టైం వద్దా, రోడ్డు బాగాలేదు. ఓకే ఓకేలే, ఇదే బెస్ట్. కొక్కంటి క్రాస్ అర్ధ గంటకు వచ్చేస్తావు. ఓకే ఓకే. అటంటే ఇది మమదాబాద్ గోరంట ఇదంతా 1 hour అంతే, 1.5 hour రావచ్చు. సరే సరేలేనా. ఇది హైవే రూట్ బాగుంటుంది, అంతా 4 lanes. ఆ రూట్ వాడద్దు, చింతామణి కొత్తకోట అవన్నీ వద్దు. సరేనా? ఒక నిమిషం ఉండు అట్లే లైన్లో, మ్యాప్ చూస్తాను నేను ఒక నిమిషం. కొక్కంటి క్రాస్ నుంచి మమదాబాద్ క్రాస్. ఒక నిమిషం కొక్కంటి క్రాస్ టు గోరంట్ల పెట్టుకో. కురబలకోట, మొలకల చెరువు. మొలకల చెరువు పైన కదా? మొలకల చెరువు దాటిన తర్వాత కొక్కంటి క్రాస్ 10 కిలోమీటర్లు. మొలకల చెరువు నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. లెఫ్ట్ ఆడవద్దు, డైరెక్ట్ హైవే మీద అట్లే కొక్కంటి క్రాస్. డైరెక్ట్ హైవే మీద నల్ల చెరువు దాటుకునే? నల్ల చెరువు రాదు, తనకల్ గాని రాదు. మొలకల చెరువు తర్వాత కొక్కంటి క్రాస్ వస్తుంది. మొలకల చెరువు తర్వాత కొక్కంటి క్రాస్. ఎస్, కొక్కంటి క్రాస్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి నువ్వు కూడా. అదేనేది లెఫ్ట్ సైడ్ అయితే. కొక్కంటి క్రాస్ లో లెఫ్ట్ తీసుకుంటే అది మమదాబాద్ క్రాస్ కి వస్తుంది. అది 4 lanes, మళ్ళీ అటు వరుసగా 4 lane. మొహమ్మదాబాద్ ఆ ఊరి మీద వస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది. సరేనా? అటు మళ్ళీ గోరంట్ అట్లే 4 lane అంతా. ఇంకా గోరంట్లో మన ఇంటి వరకు 4 lane నీకు ఇంకంతా. సరేలేనా, ఓకే ఓకేలే. అదే రూట్ వస్తున్నది. అదే మళ్ళీ మిస్ చేసావు. సరేనా? అదే రూట్. ఓకే రాజా, రైట్ రాజా, నిదానంగా రా. ఓకే రాజా. పిల్లలు మరి ఇంతనా? ఈడైతే చిన్నాడు 1 నిమిషం ఉన్నాడు. సిట్ సిట్ ఆడ కూర్చో, ఆడ కూర్చో. వాని జరపద్దు, ఆడ కూర్చో. జర్రా మా మీద కూర్చో. అయితే అది అవసరం లే నీకు. ఇక్కడ కూర్చో, లారీలు కనిపిస్తాయి చూడు, కార్లు అన్నీ. అబ్బా లైట్లు కనిపిస్తాయి చూడు, లైట్లు కూడా కనిపిస్తాయి.
ఆఫీస్ అయినాక. అదే ఆఫీస్ కాల్ అయిపోయినాక బయలుదేరదాంలే. రిటర్న్లో ఆడిపోతావులేండి మళ్ళీ. రిటర్న్లో ఓపిక ఉండదులే. ఆఫీస్ చూసుకొని. ఆయన నీకెందుకు చెప్పినాడు సెల్లు కొనివని? యాక్చువల్గా మొన్న ఆఫీస్లో ఉన్నప్పుడు హరీష్ గారి మ్యాచ్ కోసం ఫోన్ చేసినాడు. హరీష్ గారికి మ్యాచ్ చూసినాడు. మ్యాచ్ ఆయన? ఓకే ఓకే. ఫాదరు వాళ్ళ నాయన లెక్చరర్. అమ్మాయి సూపర్ ఉంది. ఈడ అక్కడ ఒప్పుకోవాలా. ఎందుకు? ఏందో అది బాల ఇది బాల అనేసట్టు. మళ్ళా అట్లా ఏమన్నా నాకేమన్నా ఐఫోన్ ఒకటి చూడు బా రాజా అన్నాడు. నాదే ఉంది తీసుకున్నా అమ్ముతానా అని చెప్పిన. ఎంత నీది, ఎంత ఎంత పెట్టుకున్నావు, ఎంతకు అమ్ముతావు అన్న. 1,20,000 50,000 60,000 చెప్తాండా అని చెప్పిన. సరేలే 45,000 అట్లా ఇస్తా నాకు ఇచ్చేయి అన్నాడు. సరేలే అని చెప్పిన. నేను ఊరికే అడిగినాడేమో అనుకున్నా. నేను తీసి ఫోన్ చేస్తా ఏమన్నా నాకు ఐఫోన్ ఇస్తావా ఇవా అని. అందుకని రియల్ ఎస్టేట్ ఇంకేడ నా ఫోన్ అమ్మేది, నేను మళ్ళీ ఇంకో ఫోన్ ఉండేదని ఆ ఫోన్ ఉంది. వాడు 40,000 చెప్పాడు ఆ ఫోను. 40,000 లేదులే 32,000 అడిగితే ఇలా మళ్ళీ 35,000 ఇచ్చేసి తీసుకొస్తా. క్యాష్ ఇస్తా అని చెప్పేసి. ఇక్కడ ఇట్లేం బస్సులు పోతాయి? ప్రైవేట్ బస్సులు? ప్రైవేట్ కదా, హైదరాబాద్ బస్సు. హైదరాబాద్ బస్సులు ఇట్లా పోతాయా? హైదరాబాద్ మీద హైదరాబాద్ బస్సు ఇట్లే పోయేది మదనపల్లి నుంచి. ఇట్లే దగ్గర కదిరి, అనంతపూర్, కర్నూలు, కడప. వద్దు అది పెట్టి. సరే తీసుకో తీసుకో. అట్లయ్యా నేను ఊరికే అంటున్నాడేమో అనుకున్నా. ఇంకా ఆయన సీరియస్గా అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ అడిగితే 90,000 చెప్పా కొత్తది. 90,000 కావాలంటే నాకు మళ్ళీ 50,000 కావాలి. సరేలే బ్యాటరీ మార్చుకుంటా 5,000 7,000 ఇచ్చి బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుందిలే అనుకున్నా నేను. నా ఫోన్ అంతే కదా, బ్యాటరీ మార్చుకుంటే మళ్ళీ 2,000 వాడచ్చు. అదే ఓన్లీ బ్యాటరీ వల్ల ఇప్పుడు బాగుంటుంది. ఇంకేంలో కొరకూడదు దేవాంశ్ అట్లా. బ్యాటరీ వల్లే అమ్మాల్సి వస్తుంది అంతే. బ్యాటరీ మార్చుకుంటే బాగుంటుంది మళ్ళీ. ఇది అయ్యో అట్లా రన్నింగ్ లేస్తే ఎట్టా కాదు అది ఏందో పడిందండి చెప్పన్నా పోయాలి. పొగులు అంటే సగం రమ్మని తింటే సరిపోయింది. పొగులు అంటే మన ఎట్లా బెంగళూరు పోవాలని చెప్పి ఇంకా సరేలే ఏముందిలే చేద్దాం. ట్రాఫిక్ ఉండదు. ఇట్లే కదా మనము అంగళ్ళు అంట హార్స్లీల్స్. ఇదే హార్స్లీల్స్. ఎంత దగ్గర చూడు. అట్లా చూస్తే ఎంత దూరమా. ఇదే హార్స్లీల్స్. 10 నిమిషాలు వచ్చేసింది. పనుకో దేవాంశ్. నేను కన్నా వినిపించినానులే. నిద్రపోతారు. లైట్లు చూడు. జేసీబీ.
హౌస్కోట్ పోవాలి ఖచ్చితంగా. నువ్వు ఎట్లా తిరిగిపోయినా హౌస్కోట్ పోవచ్చు. హౌస్కోట్ పోవాల్సిందే ఖచ్చితంగా. 12కి వెళ్ళిపోతాంలే రూమ్ కూడా. 12కేనా? 12:30కి వెళ్ళిపోతాం. 12:30 పడుతుందిలే. 12:30 1 అనుకో. ఆడ ఒక హాఫ్ అన్ అవర్ ఆయన కాడ సెల్ అంత పెట్టియొద్దు. ఎందుకు ఏం తెలియదు, యాపిల్ ఐడి అన్నీ పెట్టియాలి, ఫేస్ ఐడి అంతా. బాగానే ఉంది కదా ఫోను. 14+లే, బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ మొబైల్ అని చెప్పింది. బ్లాక్ ఉంది అది. లే నావీ బ్లూనే. అయినా వాళ్ళ కష్టం కదా ఫ్రైడే టైమ్స్ రావాలంటే బస్సులలో. ఏంది మధ్యాహ్నం బయలుదేరితే రాత్రి వరకు. భలే ట్రాఫిక్ ఉందిలే ఫ్రైడే మాత్రం. మొన్ననే మనకు చినిగింది. నీ ఫోన్ ఉంది కదా? ఉందేమే. ఫోన్ చేస్తాను. నీ ఫోన్కి ఒకసారి ఎందుకో ఎత్తినానే. ఏం రాలేదు ఈడ. ఆడే రాలా, ఎత్తడేమో ఎత్తినా. అదే దీంట్లో స్టిల్ ఆయన కాలే చూపిస్తుంది నాకు ఈడ. కొర్రశేఖర్ ఇన్కమింగ్ కాల్ అని. అది పోవట్లే. అట్లే చూపిస్తుంది. ఇప్పుడు పోయింది. పనుకో చెన్ను, కూర్చోడు వస్తాడు. పనుకోదేవంచి నువ్వు కూడా వచ్చుంటావా? సెల్ పిచ్చి బాగా ఎక్కువ అయిపోయింది దేవాంశకి. ఇట్లా పోతే కొర్లకుంట క్రాస్ కాదు కదా, కుక్కంటి క్రాస్. కొక్కంటి క్రాస్. అప్పుడు అత్త పోతా ఉన్నింది కదా, అప్పుడప్పుడు పోతా. మామూలుగా అయితే 9 to 10, 10 to 11, 11 to 12. 1 అవుతుంది భయ. ఎట్లా తిరిగి 1 అవుతుంది. 1 అవుతుంది ఖచ్చితంగా. ఎట్లా పోయినా 1 అవుతుంది. ట్రాఫిక్ ఉంటే 1 అయిపోతుంది బెంగళూరు. అమ్మా ఎటు చూడు, ఎవరో అగ్గి పెట్టేసినారు చెట్లకి. చెట్లు అగ్గి పెట్టేసినారే. రోడ్డు మధ్యలో పెట్టినారు. రోడ్డు మధ్యలో పెట్టినారు. ఏమన్నా కారుకి పాడంటుకుంటే, లారీకి పాడంటుకుంటే. అదే కదా, లారీలు ఉండే గుడ్డ కప్పుకుంటారు. ఎవరన్నా పోయేటోడు అట్లా సిగరెట్ పడి చేసింటారు. ఏంటి అంతా 4 లైన్ బాగానే పడింది పక్కన రోడ్డు కూడా. బాగా పడింది. ట్రైన్ అది ఆటోమేటిక్ ఏమో. జనాలు వెళ్ళారా? జనాలు ఉంటారు.
ఎత్తినా కదా మాట్లాడినా కదా నాన్న ఎత్తినా ఫోన్. ఎయిర్లైన్సా? వెల్కమ్ టు వోక్స్‌వ్యాగన్ ఎయిర్లైన్స్. పోయిందా? నువ్వు కాల్ కట్ చేయలేదా? కాల్ కట్ చేసిన. అది దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమో చేయాలి. సీషా షోరూమ్ వచ్చి చెప్పారు. కాల్ కట్ అయినా దీంట్లో కాల్ మాట్లాడుతా అన్నట్టే చూపిస్తుంది. అదే మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే పోతుంది. నీళ్ళ బాటలు పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నా. రాత్రిలో పడు తాగుతారు. అమ్మ బాడీ అసలు డైట్ చేస్తుంటే ఏందో రకరకాలుగా ఉంది నిజంగానే. 2 తినచ్చు కదా, 1 తినకంటే రొట్టెలు. ఒకటి తింటేనే అమ్మ ఫుల్గా ఉంది కదా స్వామి. కొంచెం హెవీగానే అనిపించింది నాకు కూడా. 2 ఒకటే పెద్దగా ఉంది నాకు కూడా కొంచెం హెవీగా. అందుకే నేను వద్దాను బిర్యానీ కూడా. హెవీగా అది తింటా అంటే కొంచెం హెవీగా ఉంటుంది కడుపులో. అందుకే నేను అందరు రొట్టెలు తిన్నాను. నేను ఆయిల్ లేకుండా వేయించుకున్నాడు కూడా. ఫుడ్ మార్చలే మనం కూడా, ఇంట్లో రైస్ తగ్గించాలి. నైటే అసలు రైస్ తినకూడదు. ముందు 2 రొట్టెలు తిన్నాం అనుకునేది, మజ్జిగ తాగిస్తే వేడి అవ్వదు. 72 ఉండా 65 కన్నా వస్తే పడతాం. ఏంది చామంతి పూలు చెండ్లు తెచ్చినావు దేవునికి? చెండు పూలు చెండ్లు తెచ్చినావు కదా? సామంతులే కదా. చెండు తెచ్చినావు. చెండ్లు ఎందుకు తెచ్చింది అత్త? దేవునికి మొక్కలో కాకుండా beep.